గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటారు, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ వస్తుంది. సో ఈరోజు మనం టుడే బిజినెస్ జోకి వెళ్దాము. సో వెళ్ళే ముందు మీకు ఆన్సర్ టు క్వశ్చన్ ఆన్ ఈక్విటీ ఆన్ ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ మీరు కామెంట్ బాక్స్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే నేను దానికి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ త్వరలో లైవ్ కూడా పెట్టబోతున్నాను. కొన్ని పర్సనల్ పని లైవ్ చేయలేకపోతున్నాను. సో మీకు ప్రతిసారి చెప్తున్నా, కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. సో ఇప్పుడు మనకు బడ్జెట్ కూడా అయిపోయింది, ఒక ఈవెంట్ అయిపోయింది. భవిష్యత్తులో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంటుంది. తర్వాత నవంబర్లో అమెరికా ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత పడే అవకాశం, కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి 50% క్యాష్ ఎల్లప్పుడు ఉండాలి. అట్లనే గోల్డ్ కూడా బాగా తగ్గింది. చాలామంది గోల్డ్లోకి వెళ్తారు కాబట్టి ఈక్విటీలో పెట్టుబడులు తగ్గుతాయి. కాబట్టి క్యాష్ 50% ఉంచుకుంటూ మన తగ్గినప్పుడు దాన్ని మంచి షేర్ కొనడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మీకు డిమాట్ అకౌంట్స్ చూడండి. సజ్ ఆల్మోస్ట్ 16 crores డిమాట్స్ అకౌంట్స్ మొత్తం వస్తువు చెప్పాడు. బిఫోర్ కరోనా ఓన్లీ 6 కోట్లు ఉండే. ఈ 3-4 yearsలో మొత్తం 10 కోట్ల డిమాట్ అకౌంట్ అయిపోయింది. అంటే 40 ఏళ్లలో లేని డిమాట్ అకౌంట్ ఈ 4 ఏళ్లలో 10 కోట్లు పెరిగింది. అంటే స్టాక్ మార్కెట్ మీద చాలామందికి ఒక ఇంపాక్ట్ పడింది. దాన్ని చాలామంది ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఎవరైతే నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతూ స్టాక్ మార్కెట్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, గ్రహించండి. టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు 25/7/2024. ఈరోజు మొత్తం న్యూస్ ఛానల్స్ని రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని గమనించండి. ఈరోజు మన టెక్నికల్ అనాలిసిస్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే మొత్తం అమెరికా మార్కెట్, మన ఆసియన్ మార్కెట్, యూరోప్ మార్కెట్ మొత్తం రాత్రి తగ్గాది. దాని యొక్క ప్రభావం మన మార్కెట్ ఉంటే మన మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ అవుతుంది. కాబట్టి ఎంత మంచి వార్త అయినా టెక్నికల్గా వీక్ ఉంది, సెంటిమెంట్గా వీక్ ఉంది. కాబట్టి మార్కెట్ ఈరోజు పడే అవకాశం ఉంది. కాబట్టి మంచి షేర్లను ఇందులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, డిస్క్లైమర్ ఉంది అండ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చూడండి. సో మనము డైరెక్ట్గా బిజినెస్కి వెళ్దాము. యూఎస్ఏ నిన్న ఘోరంగా తగ్గింది. డౌ జోన్స్, నాస్డాక్స్, S&P. డౌ జోన్స్ 504 తగ్గింది, నాస్డాక్స్ 655, S&P 500 125 తగ్గింది. అట్లా యూరోపియన్ మార్కెట్స్ కూడా 1385 170. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ కూడా తగ్గింది. అండ్ ఘోరంగా ఆసియా మార్కెట్ ఇప్పుడు మార్నింగ్ డౌన్లో ఉంది. జపాన్ అయితే ఏకంగా 900, సింగపూర్ నిఫ్టీ 200, హాంకాంగ్ 200. సో మార్కెట్ ఈరోజు మన డౌన్వర్డ్కు ఉంది కాబట్టి దాన్ని గ్రహించండి. నిన్న మన ఫారినర్స్ కూడా సుమారు 5130 crores సెల్ చేశారు. సో ఇది సాధారణ విషయమే, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా బై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు దీని విషయం ఎక్కువ పట్టించుకోవాల్సిన లేదు. ఎందుకంటే మన ఇండియన్ పబ్లిక్ ప్రతి నెల 20,000 కోట్లను డంప్ చేస్తున్నారు ఎస్ఐపి విధంగా. సో మన స్టాక్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ సెంటిమెంట్ కొద్దిగా వీక్ అయింది కాబట్టి కొద్ది రోజులు కూల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కూల్ ఆఫ్ అయిన తర్వాత మనకు పెరిగే అవకాశం ఉంది. అందుకే నేను నిఫ్టీ కూడా 66 తగ్గింది రెండో రోజు. బ్యాంక్ నిఫ్టీ 461, సెనెక్స్ కూడా 280. సో కొంత కరెక్షన్ అవసరం ఉంది. ఎందుకంటే మార్కెట్ 3-4 నుంచి కంటిన్యూ పెరిగింది. మన కరోనా నుంచి 3 times పెరిగింది కాబట్టి మార్కెట్కు తగ్గడం అనేది, కరెక్షన్ కావడం అనేది మంచిది. సో ఇది మన మంచిగా అనుకుంటూ మనము స్టాక్ మార్కెట్లో స్టే ఇన్వెస్టర్గా ఉండడం మంచిది. బట్ ఇక్కడ మిడ్ క్యాప్, స్మాల్ గురించి చూడండి. ఇక్కడ స్టాక్ ప్రిఫరెన్స్ పరంగా పెరిగాయి. నేను మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పెరిగాయి కాబట్టి మంచి మిడ్ క్యాప్, మంచి స్మాల్ క్యాప్ ఎన్నుకోండి. అండ్ ఇండియా విషయంలో తగ్గుతుంది, వలాటిల్ తగ్గుతుంది కాబట్టి ఇండియా విషయంలో తగ్గడం కూడా మంచిదే. తగ్గుతుంది. పీస్ అండ్ నిఫ్టీ రేట్స్ కూడా ఎటువంటి చేంజ్ కాలేదు. ఇది కూడా మంచి శుభ పరిణామం. సో ఇండియా వెక్స్ ఇక్కడ చూడండి 2 days నుంచి తగ్గుతుంది. ఇండియా వెక్స్ ఎంత తగ్గితే మార్కెట్ అంత పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో లాంగ్ బిల్డప్ కింద ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. లాంగ్ బిల్డప్ అంటే ఫ్యూచర్ ఆప్షన్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ దీన్ని పెరిగింది, షేర్ పెరుగుతాయని ఈరోజు పెరగడానికి అవకాశం ఉన్న షేర్లు IGL, టొరెంట్ ఫార్మా, ONGC, HDFC లైఫ్, లాల్పత్ ల్యాబ్, SBI కార్డు, ICICI రంబాడు, MCX, హిందూ పెట్రో అండ్ బ్రిటానియా. సో ఇవన్నీ లాంగ్ బిల్డప్ని. అట్లనే షార్ట్ కవరింగ్ ఉన్నాయి. ఈ షేర్ ఇంతకుముందు వాళ్ళు అమ్మేసి ఇప్పుడు కంపల్సరీ కొనడానికి ఉన్నారు కాబట్టి ఈరోజు నిఫ్టీ మన మంత్లీ, వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇవి స్టార్ట్ కవరింగ్, ఇవి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. యునైటెడ్ స్పిరిట్, MFSL, సేలు, కెన్ఫోన్ హోము, కోఫోజు, బదాం చిను, అత్తులు, జిబిలి ఫుడ్, మెట్రోపల్స్, దీపక్ నైట్రేట్. సో మనం ప్రధాన వార్త వెళ్దాము. ఈనాడులో కర్ణాటక బ్యాంకు NP పెరిగింది 8% 400 crores. సో ఇప్పుడు రిజర్వ్స్ వస్తున్నాయి కాబట్టి రిజర్వ్స్ మూలంగా ఈరోజు టెక్నికల్గా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ రిజర్వ్స్ను గుర్తుపెట్టుకుని 3 months వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి రిజర్వ్స్ ఏదైతే కంపెనీ లాభం ప్రకటించిందో ఆ రిజర్వ్స్ను గుర్తుపెట్టుకుని తర్వాత వాటికి తగ్గినప్పుడు స్టాగర్ మ్యాన్లో తీసుకోవడం మంచిది. అంటే కొద్ది 100 షేర్లు తీసుకున్న బదులు 20 షేర్లు తీసుకుంటే మంచిది. సో మనము డైరెక్ట్ రిజల్ట్స్ చదువుదాం.
కర్నల్ బ్యాంకు 400 crores ఎన్పివి నెట్ ప్రాఫిట్ పెరిగి 8% అప్పు. అండ్ యూకో బ్యాంక్ కూడా 147 పాయింట్ పెరిగి 515 crores సంపాదించింది. ఎల్ఎన్టీ కూడా 12% పెరిగి 2786 పెంచింది. ఫెడరల్ బ్యాంక్స్ కూడా 16.74 పెరిగి 1027 పెరిగింది. ఆల్మోస్ట్ ఈ షేర్లను కొన్ని పెరిగి ఉన్నాయి కాబట్టి కొద్ది వీటిని కూడా మనము తక్కువ తీసుకోవడం మంచిది. స్టాక్స్లో గోల్డ్ రేట్ డౌన్ బట్ ఫ్యూచర్ ఇస్ గోల్డ్. గోల్డ్ రేటు తగ్గినా కానీ ఫ్యూచర్ గోల్డ్ ఉంటుంది అని ఒక వార్త వచ్చింది, అది గుర్తించండి. సో గోల్డ్ రేట్ తగ్గినప్పుడు దానికి సంబంధించిన షేర్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ అండ్ మన సెంకో గోల్డ్ ఏమిటేస్ వాటిని గుర్తించండి. సో గోల్డ్ రేట్ కొద్దిగా పెరిగినప్పుడు ఆ షేర్ పెరుగుతాయి కాబట్టి వాటి మీద మనం ఒక కన్నేసి ఉంచాలి. ఆంధ్రజ్యోతిలో యాక్సిస్ బ్యాంక్ కూడా లాభం ఇచ్చారు, 6430 crores ఈ బ్యాంకు లాభం ఉంది. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం జేకే పేపర్ రిజల్ట్ 50% డౌన్లో ఉంది కాబట్టి షేర్ కొద్ది రోజులు కూలాప్ అవుతుంది కాబట్టి ఈ షేర్ కొద్ది రోజులు దూరం ఉండడం మంచిది. అండ్ ఇండస్ట్రీ యొక్క రిజల్ట్ కూడా 20% ఫాల్ ఉంది. ఈ షేర్ కూడా మెటల్ షేర్ కూడా కొద్దిగా తగ్గుతున్నాయి కాబట్టి మెటల్ షేర్కు కొద్ది రోజులు దూరంగా ఉండడం మంచిది. ఆయుధ బిల్లు యొక్క సరిలేపు రిజల్ట్ మంచిగా ఉంది, 20% పెరిగింది, 230 crores. సో ఏవైతే పెరుగుతున్నాయో వాటిని మనం గుర్తుపెట్టుకొని మార్కెట్ తగ్గినప్పుడు ఇలాంటి షేర్లను కొనాలి. అంటే ఏ షేర్ అయితే ఈ క్వార్టర్లో లాభాలు ఇచ్చినాయో ఆ షేర్లు తగ్గినా కానీ కొంటే ముందు ఈ 3 months మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. డిసిబి బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, 3% పెరిగింది, 131 crores అలా గుర్తించారు. పెట్టున్నట్టు కూడా రిజల్ట్ బాగానే ఇచ్చింది, 40% అప్పు, 1100 crores. ఐజీఎల్ కూడా రిజల్ట్ ఫాల్ అయింది, తగ్గింది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఏ షేర్ అయితే క్వార్టర్లో తగ్గింది కాబట్టి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. దానికి మనకు 1 month వరకు దూరం ఉండడం అని నా ఆలోచన. సో తర్వాత నెక్స్ట్ క్వార్టర్కు పెరగవచ్చు కాబట్టి బాగా తగ్గిన తర్వాత మనం కొద్దిగా యాడ్ చేసుకుంటే బెటరే. ఎస్బీఐ లైఫ్ కూడా రిజల్ట్ బాగానే ఇచ్చింది, 35%, 59 crores. సో ఇన్సూరెన్స్ చేయడానికి 4 మంచి అని ప్రతిసారి చెప్తున్నాము. ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ ఫ్రూ లైఫ్, హెచ్డిఎఫ్ లైఫ్ అండ్ ఎల్ఐసి 4 షేర్ కూడా ఫండమెంటల్గా మంచిది. సో వీటిని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ట్రేడింగ్ పర్పసే కాదు, స్వింగ్ ట్రేడ్ పర్పస్ చూడకుండా లాంగ్ టర్మ్లో ఉంటే లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. గవర్నమెంట్ ప్రకారం ట్రెండింగ్ కింద బీపీసీ ఇచ్చారు, బీపీసీ ఈ మధ్యన కొద్దిగా తగ్గింది, రిజల్ట్ లాభం పట్టించిన 70% తగ్గింది కాబట్టి ఈ 3-4 days నుంచి తగ్గిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది. మీకు ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ షేరు తగ్గడం పెరగడం అనేది కామను కాబట్టి ఫండమెంటల్ షేర్ అనుకున్నప్పుడు తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు అమ్మకం చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక రీల్ కూడా పెట్టాను, మన నిఫ్టీలో 50 షేర్లు ఉంటాయి, మీరు గమనించింది నిఫ్టీ 50 షేర్లు ఒక 5% 10% తగ్గిందనుకోండి, మళ్ళీ 5% 10% మళ్ళీ పెరుగుతుంది. ఏ షేరు నిఫ్టీ షేర్లు కూడా బాగా కంటిన్యూగా తగ్గడానికి ఉండదు, ఎందుకంటే అవన్నీ ఫండమెంటల్గా ఉంటుంది. మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ మంది దాన్ని చూస్తారు కాబట్టి ఆ షేర్లను ఎవరు పడినారు. ఇది ఒక మన సీక్రెట్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ కాబట్టి నిఫ్టీ షేర్లో మీరు బిజినెస్ చేసి స్వింగ్ ట్రేడింగ్ కానీ అండ్ ఇన్వెస్ట్మెంట్గా చేస్తే బాగుంటుంది, డే ట్రేడింగ్ దూరంగా ఉంటుంది, అది గుర్తించండి. అట్లనే ఐఎక్స్ కూడా రిజల్ట్ బాగా ఇచ్చింది, 27% అప్పు, 96. ఈ షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ. అండ్ ఎటెజ్ ఫుడ్ కూడా బాగానే ఇచ్చింది, 250% ఇచ్చింది. ఈ షేర్ ఆల్రెడీ పెరిగింది మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మరి దాన్ని కూడా ఆలోచించండి. బిజినెస్ లైఫ్ ప్రకారం జేఎస్పీలకు నెట్ ప్రాఫిట్ 4% అప్పు, ఇది కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఏదైతే పెరుగుతుందో వాటిని మనకు ఒక కన్నేసి తక్కువ తీసుకుంటే మంచిది, ఎందుకంటే మార్కెట్ ఈరోజు డౌన్ అయ్యే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ బ్రోకర్ కాకుండా ఎంఎంఎం ఫైనాన్స్ ఇచ్చారు, ఎందుకంటే ఈ మధ్య రిజల్ట్ బాగానే ఇచ్చింది కాబట్టి ఇది కూడా ట్రెండింగ్లో వచ్చింది. దీని ప్రకారం బెల్కు ఒక ఎవో పెట్టుకుంది మన అమ్యునేషన్ గురించి. సో మీకు బెల్ చెప్తున్న ప్రతిసారి కూడా ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకొని షేర్ గుర్తించండి. ఎకనామిక్స్ ప్రకారం రైల్వే మినిస్టర్ 100 crores రైల్వేస్కి ఇచ్చినట్టు వార్త వచ్చింది కాబట్టి రైల్వేస్ బడ్జెట్ లేకుండా తర్వాత ఇన్పుట్లో ఉంది రైల్వేస్కు. సో రైల్వేస్ చాలా పెరిగాయి కాబట్టి మనం కొద్దిగా వాటిని ఆలోచించి తీసుకోవాలి. సౌత్ ఇండియన్ బ్యాంక్ రిజల్ట్ కొద్దిగా పెరుగుతుంది, సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా కొద్దిగా క్యూఐపీ అన్నీ చేస్తుంది, దాన్ని పెర్ఫార్మెన్స్ పెంచే ప్రయత్నం చేస్తుంది అండ్ క్యాపిటల్ను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి కొద్దిగా దీని మీద కన్నేసి ఉంచండి. కొద్దిగా ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకుంటే ఈ షేర్ కూడా ఫ్యూచర్లో మంచి కంపెనీ బ్యాంక్ అయ్యే లక్షణాలు మనకు ఈ మధ్యన కనిపిస్తున్నది. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం టాటా కన్జ్యూమర్ రైట్ ఇష్యూ అనౌన్స్ చేసింది, 3,000 crores 818 ప్రస్తుతం 12 ఉంది, ఆల్మోస్ట్ 400 రూపాయలకు కాబట్టి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైతే షేర్ ఉంటారో వాళ్ళు ఓటు చేసుకొని రైట్ ఇష్యూ బాగా పార్టిసిపేట్ కావచ్చు. సో ఎవరైతే షేర్ ఉంటే వాళ్ళకి రైట్ ఇష్యూ వస్తుంది. కొత్త కొన్ని వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది, రేటు తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో ఇక్కడ మన నిఫ్టీ యొక్క
క్యాండిల్ ఇది ఉంది, మీకు ఇక్కడ చూస్తే టూ డేస్ నుంచి తగ్గింది. సో ఇది ఎక్కడైతే ఇది క్రాస్ అయ్యేంత వరకు కూడా ఇది తగ్గుద్దని కనిపిస్తాయి కాబట్టి, సో ఇక్కడ ఉన్న ఇండెక్స్ షేర్స్ కూడా దూరంగా ఉండడం మంచిది. మరి తగ్గినప్పుడు కొద్ది తీసుకోవడం మంచిది. ఎప్పుడైతే ఇవి 2 క్యాండిల్స్ పైన గ్రీన్ క్యాండిల్స్ ఏర్పడప్పుడే మూవ్మెంట్ కనిపిస్తుంది. అట్లే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి 2 రోజు ఇక్కడ తగ్గింది. సో ఈ లెవెల్ ఈ 2 దాటి గ్రీన్ క్యాండిల్ ఏర్పడప్పుడే ఇంకా మూమెంట్ కాబట్టి అక్కడ వరకు మనం ఆగాల్సిందే, గుర్తించండి. ఎప్పుడైనా కానీ అది నిన్నటి ఐ దాటే ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి అది ప్రతి షేర్కి కానీ ప్రతి ఇండెక్స్ కానీ నిన్నటి హై రేటు దాటితే ఇంప్రూవ్మెంట్ ఉందనుకోవాలి, లేదంటే మనము వెయిట్ అండ్ సీలో ఉండాలి. స్టాకేజ్ ప్రకారము మా చాయిస్ షేర్ స్టాకేజ్ ప్రకారం ఎటువంటి ఇక్కడ వార్తలు మా చాయిస్ షేర్ కింద కూడా మళ్ళీ బిఎల్ అశోక్ ల్యాండ్ ఇచ్చాను, హెచ్డిఎఫ్సి, ఐఓసి, కెనరా బ్యాంకు 5 షేర్ కూడా ఈ సంవత్సరానికి నా రికమెండ్ చేసిన స్టాక్స్. ఇవి తగ్గినప్పుడు తీసుకున్న షేరు. ఈరోజు కెనరా బ్యాంక్ రిజల్ట్ ఉంది. ఈ 5 షేర్ కూడా బిఎల్ అశోక్ ల్యాండ్, హెచ్డిఎఫ్సి, ఐఓసి, కెనరా బ్యాంకు ఈ సంవత్సరం వరకు కూడా తగ్గినప్పుడు తీసుకుంటే పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈరోజు బ్యాన్లో 2 ఉన్నాయి, ఇండియా సిమెంట్ అండ్ ఐడియా. సో బ్యాన్లో ఉన్న షేరు ఈరోజు పెరగడానికి తగ్గడానికి తక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్యాన్లో ఉన్నప్పుడు కొనడానికి కానీ కొనడానికి వీలుంటుంది, అమ్మడానికి వీలుంటుంది. కాబట్టి ఇది కొద్దిగా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ డివిడెండ్ పేబుల్, ఈరోజు డివిడెండ్ పేబుల్ 25th. ఈరోజు ఈ షేర్లు డివిడెండ్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్ట్రా అయితే కాబట్టి ఇంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈరోజు కొన్న వరకు డివిడెండ్స్ రావు, అది గుర్తించండి. బన్సా ఇంజనీరింగ్, కేఎస్బి 1 రూపీ, కేఎస్బి పంపు 2 రూపీస్, ఎంఆర్ఎఫ్ 194, యూనిట్ బేస్ 10 రూపీస్. సో ఈరోజు ఇంత ఎక్కువ కానీ ఇంకా తక్కువ కానీ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. రిజర్వ్స్ నడుస్తుంది కాబట్టి రిజర్వ్స్ ఈరోజు నెస్లే, అదాని గ్రీను, డిఎల్ఎఫ్, టెక్ మహేంద్ర, కెనరా బ్యాంకు, అశోక్ లేలాండ్, లారస్ ల్యాబ్, సెయింట్, రామ్కో సిమెంట్, జ్యోతి ల్యాబ్ ఈ షేర్లను ఉన్నాయి. ఈరోజు రిజల్ట్ మూలంగా మధ్యలో మన ట్రేడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రాఫిట్ వస్తే పెరిగే అవకాశం ఉంటుంది, నష్టం వస్తే తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అది గుర్తించండి. సో ఈరోజు వార్త అండి, ఈరోజు మొత్తానికి మార్కెట్ వీక్గా ఉండేట్టు ఉంది. బట్ మార్కెట్ పుంజుకుంటుంది అండి, కొంచెం టైం ఇవ్వాలి, ఓపిక ఉండాలని ప్రతిసారి చెప్తున్నాను. స్టే ఇన్వెస్టర్ ఉండండి, లాభాలు వచ్చే అవకాశాలు ముందు మనకు కనిపిస్తుంటాయి. సో మన వీడియో ముగించే ముందు అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిరర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.